గుండు కొట్టిద్దామా లేదా అమ్మకి? ఇప్పుడు జుట్టు ముఖ్యమా వాడు ముఖ్యమా నీకు? నాకు నా జుట్టే ముఖ్యం, పిల్లోడు తర్వాతే. Welcome to the stage, everybody. Get ready for Dhanaraja 963. ఎట్లనో ఎల్కేజీ అయిపోయింది, ఇంకా యూకేజీ కదా ఇప్పుడు. నేను ముక్కున్నాను, పాస్ అయిపోయినాడు. అంటే ఎస్ ఏం ముక్కున్నావు? నీకు చెప్పలేదా నేను? ఏం చెప్పు. ఆ రోజు చెప్పినా మర్చిపోయినావా? ఏంది? నేనెంత ఎదవనో నాకే తెలియదు. వాడు ముక్కుంటేనే పాస్ అయినా, నీకు తెలుదా అది? ఎల్కేజీకి ఏంది, ముక్కోవడం ఏంది, పాస్ కావడం ఏంది? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టేస్తున్నావు. నీకు ఆ రోజు చెప్పినా కదా నేను, ఏ రోజు? దేవుని ముక్కున్నా వాడికి శ్రీశైలంకి అట్లా శ్రీశైలము యాగంట అట్లా పోవాలా అని. పోతాము, ఏం పోదాంలే. నేను ముక్కున్నాను, వాడు పాస్ అయిపోయినాడు. ఇప్పుడు కూడా మళ్ళా ముక్కుంటాం, మళ్ళీ నెక్స్ట్ కూడా బాగా రాసి బాగా పాస్గా. లాస్ట్ టైం నువ్వు అద్దంలో చూసుకుంటానని చూసుకో. ఏదానికి? ఏదానికంటావు ఏంది? ముక్కున్నా అని చెప్పినా కదా. అది ఏం ముక్కున్నా? మొక్కుబడి ఉంది అక్కడ. ఏం ముక్కుబడి? వీడు ఎల్కేజీ పాస్ అయితే గుండు కొట్టితా అని ముక్కున్నా. ఎల్కేజీకి ఏంది నువ్వు? నాకు కాదు గుండు, నీకి. నేను కొట్టించుకోను. బుర్రోల పత్రం కాదమ్మా, మీ అక్క లల్లి. వాడే ఉంటే ఎంత? జస్ట్ ఎల్కేజీకి నువ్వు ముక్కుంటావా నా చేత? స్టెప్ బై స్టెప్ ఎదుగుతేనే కదా కొడుకు అనేది. నువ్వు ఎదుగుతాడు, వాడికేం వాడు ఎదగడానికి నీకు చెప్పినాడా? ఇప్పుడు ఎల్కేజీ పాస్ కాకుండా మళ్ళీ నర్సరీకి ఇసిరింది. దీనికి ఎందుకు ఇసురుతారు రాజా? దానికి ఎందుకు ఇసురుతారంటే ఏం స్కూల్ అది, మంచి స్కూల్. అయితే మంచి స్కూల్లో మంచి మార్క్స్ వస్తేనే కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్లాస్కి వేస్తారు. లేదంటే ఈ మధ్య అందరిని నేను ఇసురుతాను. అట్లేం లేదబ్బా, నేను కొట్టించు. నా దగ్గర సమూ నేనేం ముక్కున్నా. లేదంటే మళ్ళీ యూకేజీ ఫెయిల్ అవుతాడు నీ కర్మ. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? అన్ని బుక్కులు అన్ని కొన్నాము, ఇవన్నీ కొన్నాము. ఇప్పుడు ముక్కు గిని దుడిచలేదు అనుకో, ఇంకంతే. ముక్కు కాదు, ముక్కు. ఎంత వచ్చిందో అదేలే ఏదో ఒకటి. మళ్ళీ యూకేజీ ఉంది, 1, 2, 3 అట్లా 10th క్లాస్. అంతవరకు నువ్వు ముక్కుంటే బిడ్డ భవిష్యత్తు సర్వనాశనం చేసేటట్టున్నావు చేతులారా. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? వాడి టాలెంట్ ఉంటే వస్తాడు, లేకపోతే లేదుపా. ఏం టాలెంట్ ఉంటే వస్తాడు? నీ జుట్టు పోతే వేళ ఏముంది, వానికి టాలెంట్తో సహా ఇది కానీ అదృష్టంగానే ఉండాల. ఏందనుకుంటున్నావు? ఏమవుతుంది? ఎంతమంది కొట్టించుకోవాలి గుండ్లు? నువ్వు కొట్టించుకో. నీ గురించి నాకేం తెలిసి, నువ్వు ముక్కోవాల్సింది. నేను ముక్కు, నాకేం సంబంధం? నా జుట్టు ఏమైంది? మొన్ననే పెరిగిందండి, మళ్ళీ పెరుగుతుంది. ఏముంది? ఎందుకు పెరుగుతుంది రాజా? నేనేం గుండు కొట్టించుకో. షాంపూలు అన్నీ ఉంటాయి కదా, ఏముంది? ప్రోడక్ట్స్ దండిగా ఉన్నాయి, దవదవ పెరిగేస్తాం 3 నెలలకే. నాకేం తెలుస్తాము, రేపే పోవాల బ్యాగులు అన్నీ సర్దు. నేను రా, అంటే మీ అమ్మ మీ చెల్లికి అని చెప్పు, వాళ్ళకి ముక్కున్న వాళ్ళకి గుండు కొట్టి. నువ్వు కొట్టించుకో. ఇంతమంది అనే బదులు మీరు ముక్కాలా, నేనేం చేసేది? నువ్వు ఎట్లా ముక్కుంటావు? మాది నువ్వు ముక్కోవాల్సింది నా గురించి, నేనేం చేయాలా? నేను మీ గురించి ముక్కున్నా. నీ చేతుల్లో ఉంది బిడ్డ భవిష్యత్తు, నేనేం చేసేది? నాకు అట్లా సంబంధం లేదు. బంగారు జీవితాన్ని నాశనం చేస్తారు. లేదంటే జాగ్రత్తగా ఆలోచించి గుండు కొట్టించుకుంటా. సంవత్సరం ముక్కున్నా, ఇంక అయిపోయాయి. సంవత్సరానికి ఒకసారి గుండు కొట్టిల్సిందే. మీ అమ్మకి నెత్తి మీద గుండు కొట్టించేస్తే అయిపోతా. కొట్టిద్దామా? అమ్మకి గుండు కొట్టిద్దామా? కొట్టి. నేను కొట్టించుకోను. ఒకసారే కదా సంవత్సరానికి, ఏమవుతుంది? నా చేత కాదు. నువ్వు కొట్టించుకో. నేను మొక్కుంది మీ గురించి, మళ్ళీ మొక్కోండి మీరు. నువ్వు ఇకపోతే వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ టైం ఫెయిల్ అవుతాడు, ఇంకా అడక తింటారు అంతా. అయితే కానీ పో. మళ్ళీ ఎల్కేజీకి నేను ఫీజు కట్టాలి, అవసరమా? అయిపోయింది. వన్స్ ముక్కినాక ఇచ్చేయాలన్నమాట. ముడిపే అది మొక్కుబడి. ఏది మొక్కుబడి? ముక్కున్నా నేను స్వామికి. మీ అమ్మకి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు దబదబా. నెక్స్ట్ ఈ బాబు ఉంది, ఇంకా ఈ బాబుకి ముక్కొల్లా. అంటే నీ పిల్లలు చదువుకోవాలన్న ప్రతిసారినా అంటే ప్రతిసారినే. అయ్యో నేను కాని పని రాజా. గుండు కొట్టిద్దామా లేదా అమ్మకి? అవ్వకి, అమ్మకి, పిన్నికి, ముగ్గురికి గుండు కొట్టిద్దామా? నా బంగారు ఎల్కేజీ భలే పాస్ అయినావు. ఆడ ముక్కున్నాం కదా, అందుకు గుండు నున్న కొట్టిద్దాం. బ్రహ్మం ఒక్కటే తందనానా అహి
ఇంకంతా ఓకే ఫిక్స్. బ్యాగ్ సర్దు ఊరికి పోదామని చెప్పు అమ్మకి. ఊరికి పోదామని చెప్పురా, ఇంకా గుడికి పోయి గుండు కొట్టిద్దాం నున్నగా. లేదు కానీ నాన్న కొట్టిద్దాం, నేను కొట్టించుకోను. నాకు కొట్టించుకుంటాడు. ఎవరు కొట్టించుకోవాలరా, నేనా అమ్మ? కొట్టిద్దాం అవ్వకి డాడీ అంతా వద్దా? చెప్పు. కానీ డాడీ వద్దా? పాపా బ్యాగ్ సర్దమను, సర్దమను దెబ్బ నేను రాను. సర్దాల్సిందే, ఇంకేం చేయలేము. అది మళ్ళీ నువ్వు ఎల్కేజీ ఫెయిల్ అవుతావురా, యూకేజీ. ఇప్పుడు ఎల్కేజీ పాస్ అయినావు, మళ్ళీ ఫెయిల్ అవుతావు యూకేజీ. స్కూల్లో ఎగ్జామ్ బాగా రాసినావు కదా, సామి ముక్కోన్లా నేను, అందుకు అమ్మకు గుండు కొట్టిల్లా. ఓకే పాపా సర్ది బ్యాగ్. నేను రాను రాజా. ఎట్లా మళ్ళా పోదాం ఇంకా లే. నేను రాను. టికెట్లుగా బుక్ చేసిన, నేను రాను. పోవాల్సిందే ఇంకా లే. ఇంకా ఏంది రాజా నువ్వు? సర్ది ఇంకా బ్యాగ్ పో. తొందరగా కానీ. ఏం తొందర? నేను అసలు నీకు ఎవరు ముక్కోమన్నారు? నీకు నువ్వేం చెప్పాలా? ఏమి 3 నిమిషాలు మాట్లాడుకుంటాం, ఎస్ వీఆర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం, వెళ్ళిపోతాం, ఇక దిగిపోతాం ఆ రంగంలోకి, ఆ మహాయజ్ఞంలో గంట. నేను గుండు కొట్టించేది ముక్కో, ఎవరు చెప్పాలా ఏమో దాంట్లో. గుండు కొట్టించడానికి ఏంది? నువ్వు కొట్టించుకోపో. నేను కొట్టించుకోను, పద నీకు కొట్టిస్తాం, మీ అమ్మకి నీకు అందరికి. వాళ్ళ మీద పట్టినావేంద్ర? ఇంకా వాడు వాళ్ళ మనవాడు ఇంకా పాస్ అయినలే. నీ కొడుకు కదా, నువ్వు కొట్టించుకో. నేను మళ్ళీ కొట్టించుకుంటాలే. ఫస్ట్ ఈ 10th క్లాస్ వరకు మీకు ముక్కున్నా, సంవత్సరం నున్న కొట్టిస్తే బాగుంటుంది. నువ్వు ఏమో ఇంక మీ ఇష్టం, ఈడిగా పిలుస్తా వాళ్ళని. ఇక్కడ ఫోటో పెడతా, దేవుని ఫోటో కొట్టిస్తా అంతే. రానప్పుడు ఇద్దరిలో మత్తు మందు కలుపుతా, ఇంక అయిపోయా ఫస్ట్. ఏంది మైకం దిగినాక అయిపోయా. ఇంకా చూసుకుంటే నున్నగా ఇష్టం. బా పాపా లేలే. రాజా ఏం పో రాజా. ఏంది పో, వాళ్ళకే ఫోన్ చేస్తాం, ఇంటికే రమ్మంట. అట్లా టాబ్లెట్స్ తెమ్మంటే సరిపోతుంది. ఏం టాబ్లెట్స్? మత్తు పౌడర్ చేసి చెప్తా, ఎవరికన్నా చెప్పుకో. ఏంది రాజా నువ్వు? గుండు బాగుంటుంది. చేయాలా వద్దా? వద్దు. ఏ భయపడుతున్నావా? అందుకే ఆడికే పోదాం, గుడి చూసినట్టు ఉంటుంది. అట్లా ఎట్లా ముక్కుంటావు నువ్వు? 3 నిమిషాలు మాట్లాడుకుంటాం, ఎస్ వీఆర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం, వెళ్ళిపోతాం, ఇక దిగిపోతాం ఆ రంగంలోకి, ఆ మహాయజ్ఞంలో గంట. నేను జుట్టు పోతే మళ్ళా రాదా? పెద్ద పెద్దగా అవసరం లేదు. జుట్టు పోతే మళ్ళీ వస్తుంది కదా, ఎందుకంత బాధపడిపోతా? కానీ అయితే మరి పిల్లలు అంటే అంత ఆశామాషిగా ఉంది మీకు, ఎంత వాళ్ళు చదువులేమో వాళ్ళ ఫీజు లేదు. అయితే ఏందో అంతా. గుండెలో బాగుంటావు నా మాటకి. ఇప్పుడు ఈ గుండులో వాటర్ సినిమాలో సబనాజ్మి లాగా నిగలాడిపోతుంది. గుండక్క అని పిలిచచ్చు. మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నా చేత కాదులే రాజా, ఊరికే పోరా చేతి నుంచి. ఇప్పుడు వాడు ఇంకా ఫెయిల్ అయినా పర్లేదా? వాడికి టాలెంట్ ఉంటే వాడు అవుతాడు, నువ్వు ఊరికే పోయి ఇటు నుంచి. మళ్ళీ ఎందుకు ముక్కుంటా అంటారు మీరు? ఆడికి పోదాం ఈడికి పోదాం. నేనే ముక్కోలేదు అబ్బా, నేను ఎవరిని నేను ఫస్ట్ టైం ముక్కున్నా, ఇంకా గబ్బు లేపద్దు. నేను నువ్వు ఎన్న ముక్క నాకు అవసరం. ఇప్పుడు జుట్టు ముఖ్యమా వాడు ముఖ్యమా నీకు? నాకు నా జుట్టే ముఖ్యం, పిల్లోడు తర్వాతే. జుట్టు ముఖ్యమంట, ఏం తల్లులో ఏం దేవునికే కదా ఇచ్చేది, ఈ ఆడికి ఇస్తానట్టు ఫీల్ అయిపోతున్నాం. దేవుడికి ఆడపిల్లలు ఇవ్వకూడదు. ఏం కాదు, ఇప్పుడు ముక్కున్నా కాబట్టి ఇస్తాను కొడుకు కోసం అంటే. పోరా పాస్ అయినాడు, ఇంకే ఇంతకంటే ఏం కాలే. ఎల్కేజీ వాడేం పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ పాస్ కాలే, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎల్కేజీ, అప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఏముంది, అయినప్పుడు వన్ స్టేజ్ని బట్టి వన్ ఇట్లా పాస్ అవుతాడు. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. నిన్ను చూసి ఒకరు ఇన్స్పైర్ కల, కానీ ఏంది నువ్వు ఇట్లా చేస్తున్నావు? ఏం ఇన్స్పైర్ కావాలి దీంట్లో? నిన్ను చూసి ఇంకొకరు కొంతమంది గుండు కొట్టించుకుంటే వాళ్ళ పిల్లలు పాస్ అవుతా అంటారు, బాగుంటుంది. ఏంది రాజా నువ్వు చెప్పేది? అసలు బాగాలేదు. ఎట్లా తయారైనాడు సమాజం అంటే ఇట్లే. జుట్టు లేనిదే అసలు నిద్రగా పట్టదు ఇలాగైతే. జుట్టు ఉంటే ఇల్లంతా ఉడుచుకుంటుండాలి పరకతో. అవసరం ఆ పని అంతా తగ్గిపోతాయి. ఎంట్రుకులు అయితే యాడ చూసినా పన్నాయి. ఈ సమాజం మేల్కోవాలి. ఇప్పుడన్నా గుండు కొట్టిస్తే ప్రతి ఒక్కరికి బాగుంటుంది. సమాజం మేల్కొంటే పని తగ్గుతుంది, కొట్టించుకుంటారా? పని తగ్గుతుంది, షాంపూల ఖర్చు తగ్గుతుంది, నూనె ఖర్చు తగ్గుతుంది, పరకల ఖర్చు కూడా తగ్గుతుంది. పరకలు అవసరం లేదు, షాంపూలు అవసరం లేదు, నూనె బాటిల్లో అవసరం లేదు. పోబ్బా ఏందో మా కర్మ మీరిండ్రు, అది కాదు.
కాని పని ఖతం. ఖతం.